ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణలో 2 ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో పట్టభద్రుల పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. మొత్తం 3 స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్ర పోటీ జరిగింది. ఎవరు గెలిచినా 3వ ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 56 మంది అభ్యర్థులు ఉన్న 4-3 స్థానాల్లో నిలిచే అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే విజేతలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఎంఆర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్యపూర్వక పరిష్కారం చేసుకోవడానికి యుఏఈ ప్రభుత్వం ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా వారి ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు. కృష్ణ బేసిన్లోని ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ పాలకులు కావాలని నిర్లక్ష్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి ప్రశ్నించే హక్కు, మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏర్కొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదాలకు తమపై అభండాలు వేయడం సరికాదన్నారు. అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసిన, రైతుల పట్ల ప్రేమ చూపించినమని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కేటీఆర్ ఇంకోరైనా మరి 10 సంవత్సరాలలో కేవలం మీరు 10-11 కిలోమీటర్లు తవ్వింది. అంటే ఎందుకని? నిధులు లేవా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. నిధులుండే ధనిక రాష్ట్రమే. మరి ఎందుకోసమని పూర్తిగానే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపితే సుమారుగా 100-120 కిలోమీటర్ల పైన, 120 కిలోమీటర్ల పైనే సొరంగాలు తవ్వింది కదా కొత్త ప్రాజెక్టులో. మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? కారణం ఏంది అంటే 3 కారణాలు. అంటే ఇది తవ్వితే ఇది పడిపోదని ముందే మీకు ఏమైనా కలబడ్డదా? మన కూలిదేందో అది మొదలు పెడితే ముందే కూలిపోదని మీకు ఏమైనా కలబడ్డదా? మొదటి కారణం. రెండవది, ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే, అంటే పేరు వస్తుందనే రెండవ కారణం. మూడవ కారణము, మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని, అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్టు కాదు, అంటే ఎకనామిక్ గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్టు కాదని మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా లెక్క చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా 30 టీఎంసీ, అంటే 3 లక్షల ఎకరాలకు పారే నీరు. ఈ ప్రాజెక్టు మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా 4,000 కోట్లు. సరే 500 కోట్లు అటు ఇటు కోట్లు, అంటే ఎకరానికి 1,20,000 ఖర్చు. తర్వాత దీనికి మోటార్లు ఉండవు, పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, మోటార్ కాలిపోయే సమస్య ఉండదు, మోటార్ కరెంటు బిల్లు 100 కోట్లు 1,000 కోట్లు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రైతాంగానికి ఫలితం వచ్చింది. అది కూడా వెనుకబడ్డటువంటి కరువు ప్రాంతం నల్గొండ జిల్లా సాగునీటికి, ఫ్లోరైడ్ నీటికి పనికొచ్చే కార్యక్రమం.
ట్విట్టర్లో ఏ అంశమైనా స్పందించే కేటీఆర్ దుబాయ్లో చనిపోయిన సినీ నిర్మాత విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కేదార్ ఘటనపై విచారణ చేయాలని కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, ఆ ఘటనలో మీకు మీ మనుషులకు ఎలాంటి ప్రమేయం లేకపోతే విచారణ చేయాలని ప్రభుత్వంను అడగాలన్నారు. మనకు తెలుసు డ్రగ్స్ వ్యవహారమై ఉంటున్నటువంటి దాంట్లో A4గా ఉంటున్నటువంటి కేదార్ మరి దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోతే అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి నమ్మిన బంటులాగా వ్యవహరించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని చెప్పి వార్తా కథనాలు వస్తుంటే దీని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కిందికి, ఒక అనుమానం కిందికి తీసుకొని స్పందించాల్సినటువంటి కేటీఆర్ ఇప్పటివరకు స్పందించకపోగా ఎక్కడ కూడా దీని ప్రస్తావన లేకుండా మరి ఆయన ట్విట్టర్ వేదిక ఉంది. నేను ఒకటే అడుగుతా, ఇక్కడ డ్రగ్స్ కేసులో A4 లాగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో మీరు దీన్ని ఖండించడంతో పాటు దీన్ని విచారణ చేయాలి అనేటటువంటిది ఎప్పుడు మీరు చేసేటటువంటిది ఈసారి ఎందుకు అడగలేదు? ఈ అనుమానాలకి తావిచ్చేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత మీరు నిజంగానే కడిగిన ముత్యమేగిటైతే మీ పార్టీకి అక్కడ కేదార్ మరణించినప్పుడు అక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే మీరు కాకుల లెక్క కాదు హంసల లెక్కనే గిట్ట ఉంటే ప్రభుత్వాన్ని విచారణకి కోరండి, మేము మీకు సహకరిస్తాము. రాష్ట్రంలో ఎక్కడ అనుమానాస్పద స్థితిలో మనుషులు చనిపోతున్నా, హత్యలకి గురవుతున్నా అదేందో తెలియదు. చుట్టూ తిరిగి అనుమానాలు కాదు మరి డాట్స్ కనెక్ట్ చేస్తే అక్కడిక్కడ పోయి కేంద్రీకృతమై కొంతమంది దగ్గరికి వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావును SLBC సొరంగం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు 4 రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పోలీసులు చర్యను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. 6 రోజులైనా ఇప్పటిదాకా డెబ్రిస్ రిమూవల్లో కానీ మీరెక్కడ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు. సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి. అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు. ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కరీంనగర్ కో, ఆదిలాబాద్ కు, నిజామాబాద్ కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ ఉన్నాడు. హెలికాప్టర్ ఉంటేనే వస్తాడు ఇక్కడికి. ఒకనాడు హెలికాప్టర్ దొరకలే. రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు. ఆ రోజు రాలే. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి? ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు? నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర అప్పులు ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పాడని, కాగ్ నివేదిక 2024-25 మే వరకు 10 నెలల్లో 22,000 కోట్లు వడ్డీ మాత్రమే కట్టారని, నెలవారీ వడ్డింపు చెల్లింపు 2,600 కోట్లు మాత్రమేనన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కూడా నిజాలు చెప్పకుండా మళ్లీ అబద్దాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు? రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు.
మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. మరి 18,000 కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు? ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇండ్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడింది అసలు? ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వమని అడిగినరా? మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చినో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు. ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు? ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి వాళ్ళు అడిగినట్టున్నారు, పత్రికా మిత్రులు. ఆయన ఏమంటాడు? ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధానాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 9 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాల్లో 7,246 గ్రాడ్యుయేట్ ఓటర్లు, 5 టీచర్ల పోలింగ్ కేంద్రాల్లో 459 టీచర్ల ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్తో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 422లో బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశాభివృద్ధి ఒక బీజేపీతో మాత్రమే సాధ్యమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్సీపురం పోలింగ్లో 400 పోలింగ్ నెంబర్ 422లో ఓటు వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు అందరూ ఉన్నారో దేశం కోసం, ధర్మం కోసానికి, అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో 12 లక్షలు పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు, ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేస్తాం అని చెప్పడం చాలా సంతోషం ఉంది. ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. మేధావులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు కావాలి. మా తరఫు నుండి ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టినాయి, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరిని వదలకుండా వాళ్ళు మోసం చేసిన అందుకోసానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గుర్తు చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలని చాలా సంతోషం వ్యక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, అండగా నిలబడి వాళ్ళు ఏవైతే కమిట్మెంట్లు ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా
ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా 4 నెలల దాకా టైం ఉంది. వాళ్ళందరూ ఆడపడుచులైనా వీళ్ళందరూ శివరాత్రిగా జరుపుకోవడం జాగారంతో శివుని ఆజ్ఞ ఉంటే తీర్మానం కుట్టదంటారు. శివుని ఆజ్ఞతో వాళ్ళతో బంపర్ మెజారిటీతో గెలుస్తున్నాం. నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ భూములను అమ్మి డైరీని నడిపే ప్రయత్నం ఇప్పుడున్న చైర్మన్ చేస్తున్నారని మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడలోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. గతంలో తాను చైర్మన్గా నియామకం చేపట్టే సమయంలో రైతులకు 3 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీనికి తోడు మున్సిపల్ బిల్లులు, కరెంటు బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న డైరీలో 5 కోట్ల నిధులతో మిషనరీస్ అరేంజ్ చేసి మదర్ డైరీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని తెలిపారు. చైర్మన్ అంటే మదర్ డైరీ నల్గొండ రంగారెడ్డి యూనియన్ ఆయత్నగర్ మదర్ డైరీ చైర్మన్గా నేను 2 సంవత్సరాలు మొన్న కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడున్న చైర్మన్ మాత్రం ఆస్తులను అమ్ముతా అనేది పనిగా పెట్టుకొని నడిపిస్తున్నాడు. నాకు కూడా ఇదే 25 కోట్ల అప్పు, మన మున్సిపల్ ట్యాక్సీలు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని పెండింగ్ తోటి ఇచ్చారు. రైతుల బిల్లుతో సహా అన్ని పెండింగ్ ఇచ్చారు. అయినా నేను 2 ఏళ్ళు కంప్లీట్ చేసిన. ఇప్పుడున్న చైర్మన్ అమ్మాల్సిన అయితే అవసరం లేదు. సరే అప్పు ఉన్నది వాస్తవమే, కాదని ఏమో అనట్లేదు. నడిపించాలి. మేము కూడా ఎట్లా నడిపించాం ఆయన నడిపించాలి. నడిపించినాక నీకు కాని పరిస్థితులలో చూద్దాం. అప్పు ఎంత ఉందో ఈ చైర్మన్ చెప్పలేదు. అప్పు ఇయర్ వరకు 70 కోట్లు ఉంది. అందులో 30 కోట్లు ఓడి 12 కోట్లు షేర్ క్యాపిటల్. రైతుల పాల బిల్లు 20 నుంచి 25 కోట్లు ఉంటుంది. టోటల్గా 70 కోట్లు మదర్ డైరీకి అప్పు ఉన్నది వాస్తవం. మాకు కూడా ఇంతుండే నడిపించినాం. మేమేం దాంట్లో తక్కువ అప్పటికిప్పటికి పెరిగింది ఏం లేదు. ఈయన వచ్చినప్పటికీ మేము ఉన్నప్పటికీ పెరిగింది ఏం లేదు. అదే అప్పులతో మేము బరాబర్ నడిపించాం. రైతులకు బిల్లులు ఇచ్చినాము. ఫీడ్ వస్తలేదు, బిల్లులు వస్తలేదు. ఇక మళ్ళా పేపర్ స్టేట్మెంట్లో అవగాహన లేని చైర్మన్ 200 మందికి ఇచ్చిండు, ఇది ఇచ్చిండంటే నేను ఒక్కని కాదు ఇస్తానికి. పాలకవర్గం అంత ఒప్పుకుంటేనే ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే బిల్లు పాల రేటు పెంచాలన్నా బోర్డు ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకుంటేనే ఇస్తాం. నా ఒక్కది కాదు కదా. అంటే ఇప్పుడు ఏ ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నా సార్? మన ఆయత్నగర్ ఉన్న డైరీకి ఒక 30 ఎకరాలు చిట్యాలను ఉంటుంది. డైరీ పేరు ఏం పేరు? నల్గొండ రంగారెడ్డి యూనియన్. పవిత్రమైన రంజాన్ ఉత్సవాల ఏర్పాటు బ్యానర్లను తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ అధ్యక్షుడు యూనిస్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. కొంతమంది మస్జిద్ దగ్గర తాము కట్టిన బ్యానర్లను చింపివేస్తూ వివాదానికి తెరతీస్తున్నారన్నారు. అఫ్జల్ గంజ్లోని మసీద్ ఏ చమన్ వద్ద ఈ వివాదం చోటు చేసుకుందన్నారు. రంజాన్ ఏర్పాట్లలో భాగంగా తాము బ్యానర్లను ఏర్పాటు చేస్తుండగా ఎంఏ మన్నన్, ఎంకే నయీం ఉద్దీన్ల నేతృత్వంలో కొందరు వచ్చి వాటిని చించివేసి దాడికి ప్రయత్నించారని వాపోయారు. 2023లో వక్ఫ్ బోర్డు కమిటీని నియమించిందన్నారు. గతంలో ఉన్న వివాదం న్యాయపరమైన పరిష్కారమైందని తెలిపారు. ఈ ఘటనపై అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా నివేదిక అందించనున్నట్లు వెల్లడించారు. తక్షణమే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించి తమను కాపాడాలని కోరారు. మసీద్ చమన్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ 2023లో మా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది బై ద పవర్స్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్. చైర్మన్ మాకు కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కమిటీ ప్రీవియస్ కమిటీ ఒక కేసు ఉంది, దాని మీద వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు. ఆ సిఓ గారు స్టే ఆర్డర్కి చూడలేదు, మా కమిటీకి ఇచ్చినారు. వాళ్ళు పాత కమిటీ కోర్టుకు పోయి సిఓ మీద కంటెంప్ట్ చేస్తున్నారు. సో సిఓ ఏం చేస్తున్నారంటే మా కమిటీకి అబైన్స్ చేస్తున్నారు. ఆ అబైన్స్ ఆర్డర్ మీద మేము హైకోర్టుకి పోయి ఆ అబైన్స్ సెటిసైడ్ చేస్తున్నాం. సెటిసైడ్ చేస్తున్న తర్వాత వక్ఫ్ బోర్డు ఏం చెప్పిందంటే 2 పార్టీలో ఎలక్షన్ చేయాలి. ఈ ఎలక్షన్స్ ఎందుకు కావాలి? ఆల్రెడీ ఈ కమిటీ వక్ఫ్ బోర్డు చేస్తున్నారు. సిఓ ఈజ్ ద ఓన్లీ వర్కర్, ఈజ్ ద మేనేజర్. హీ కెనాట్ డిజాల్వ్ అవర్ కమిటీ. సో మేము డీట్ అపీల్కి చీఫ్ జస్టిస్ దగ్గర పోయి ఉన్నాం. చీఫ్ జస్టిస్ మాకు కంటిన్యూ చేయండి అంటే మేము కంటిన్యూ ఆర్డర్
మస్జిద్కి లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ రంజాన్లో ఇదే ప్రోగ్రామ్ మా ఫస్ట్ రంజాన్ నుంచి 11 o'clockకి స్పెషల్ ప్రేయర్స్ ఉంటుంది. మా తరావీ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ 10 daysలో మళ్ళీ తరావీ చేస్తున్నాం. మళ్ళీ థర్డ్ 10 daysలో తాజూద్ అని మిడ్ నైట్ 1 o'clockకి ప్రేయర్ ఉంటుంది. మళ్ళీ హోల్ మంత్ దాకా అరౌండ్ 300 పీపుల్స్కి అన్నం పెట్టినాం. 35 years నుంచి ఆ కమిటీ ఉంది. పౌటీలో కూడా అన్నం వాళ్ళు ఏమీ పెట్టలేదు. మా దగ్గర వాలంటీర్ వచ్చి అందరూ సార్ మీ దగ్గర మీరు పాత మార్కెట్ వాళ్ళు ఉంది భరోసా చేసి మాకు పైసలు ఇచ్చినారు. ఆ పైసలు మేము అందరికీ పుణ్యదానం అక్కడ అన్నం పెట్టినాం. మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ ఇవాళ పెట్టి సిఓకి, చైర్మన్కి, ఏసీపీకి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మళ్ళీ మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాం. సార్ ఈ సేమ్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ దాకా ఈ ఇయర్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇవాళ 8 o'clockకి మేము లోపల మస్జిద్కి బ్యానర్స్ పెడుతున్నాం. మస్జిద్కి క్లీనింగ్ చేస్తున్నాం. పాత కమిటీ ఎంఏ మన్నా, ఎంఏ మతీన్, ఎంకే ఖాజా మొయినుద్దీన్. పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ మహోత్సవానికి తిలకిచ్చేందుకు వచ్చిన అశేష జనహావాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ పాలక మండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భ్రమరమ్మ మల్లికార్జున స్వామి 5 రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని అన్నారు. గత 3 రోజులుగా దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. పుట్టింది కాబట్టి పార్వతి అనేటటువంటి నామాన్ని సంతరించుకుంది. హిమవంతుడి కుమార్తె కాబట్టి హైమవతి అనేటటువంటి పేరు వచ్చింది. ఆమె ఎదుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా ఆమెని విద్యాభ్యాసానికి పంపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో శ్రీ దుర్గా భవానీ మాత సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. తమ తాతల కాలం నుండి నాగులమ్మ గుడి ఉండేదని, దాని తర్వాత గుడిని పునర్నిర్మాణం చేసుకొని శ్రీ దుర్గాభవానీ మాత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కట్టుకొని అడుగుపెట్టడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో మొదటిసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. మొదటి రోజు శివరాత్రి పురస్కరించుకొని సుమారు 800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. తేదీ 26/2/2025 మాఘబహుళ త్రయోదశి బుధవారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దుర్గా భవానీ మాత సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాలయంలో సామూహిక రుద్రాభిషేకములు నిర్వహించబడినవి. అత్యంత వైభవంగా రుద్రాభిషేకాలు నిర్వహించబడినవి. తదనంతరము రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం నిర్వహించబడింది. మాఘబహుళ చతుర్దశి గురువారం రోజు శివపార్వతుల కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించబడింది. తదుపరి 12:30 అన్నప్రసాద వితరణ జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా మన అమీన్పూర్ శ్రీ నాగలింగేశ్వర దుర్గా భవానీ అమ్మవారి యొక్క మందిరం నిర్మించి 2 సంవత్సరం దాటి 2వ సంవత్సరం మొదలైంది. కాబట్టి ఇప్పుడు ఈ మహాశివరాత్రి ప్రతిష్ఠ అయిన తర్వాత మొదటి సంవత్సరం కావున ఈ మహాశివరాత్రికి తుమ్మల పాండురంగారెడ్డి మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. దానికి మన అమీన్పూర్ చుట్టుపక్కల కాలనీవాసులు కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమీన్పూర్ గ్రామంలో గత ఎప్పటి నుంచో పెద్దల ఇక్కడ నాగదేవత దేవాలయం ఉండేది. ఆ నాగదేవత దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి నాగలింగేశ్వర స్వామి దేవుడు జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొదటి సంవత్సరము ఈ టెంపుల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి
భక్తుల సౌకర్యార్థం నిన్న ఒక 500 నుంచి 600 మంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుకోవడం